ప్రజెంట్ ఓటర్స్ ఎలా చూస్తున్నారంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు అంటే గోపీనాథ్ గారు బ్యాకప్తో వచ్చారు ఆవిడ. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, నవీన్ యాదవ్ గారు. ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే సింపతి అనేది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ మాత్రమే, అది పెద్ద ప్రామాణికం కాదు. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే మీకు చెప్పాను ఇందాక స్మార్ట్లో సాటిస్ఫాక్షన్ ఇవ్వరండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మెసెంజర్ అండ్ మెసేజ్. ఇక్కడ మెసెంజర్ అంటే పార్టీ వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు అంటే ఓటు వేసేటప్పుడు రెండు రకాలు చూస్తారు ఎవరు చూసారు అనేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేది ఒక వేవ్ ఉందండి స్టేట్లో లాస్ట్ 2 years దగ్గర నుంచి. సో ఈ రేవంత్ రెడ్డి గారిని చూసి వేయాలా లేదంటే కేసీఆర్కి వేయాలా? రేవంత్ రెడ్డి అనేది ప్రజెంట్, కేసీఆర్ అనేది ఫ్యూచర్. సో జనరల్గా ఏంటంటే రెండు వేసేటప్పుడు అంటే ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ రేవంత్ రెడ్డి గారి వైపుకి 1% మొగ్గు చూపెడుతున్నారు ప్రజెంట్, అంటే ఆయన వల్ల ఏదైనా వద్దని. రెండో విషయం ఏంటంటే మీరు ప్రాక్టికల్గా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్కి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక ఓటర్కి మాగంటి రేపు ఎలక్షన్ అయిన తర్వాత సునీత్ గారి దగ్గరికి వెళ్తే పని అవుతుందా లేదంటే నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్తే పని అవుద్దా? ప్రాక్టికల్గా చూస్తే అన్న పాయింట్ ఆఫ్ కూడా ఆలోచిస్తున్నారు పబ్లిక్ అండి. అంటే ఇప్పుడు ఎంత సింపతి ఉన్నా పని అవునప్పుడు అది పని చేయదండి. సో ఇప్పుడు నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళినే వర్కౌట్ అవుతుంది. ఆయన ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అవ్వకపోయినా గవర్నమెంట్లో పని చేయించుకోవాలంటే కనుక ఓటర్కి అందుబాటులో ఉండేది అన్ని రకాలకు ఉపయోగపడేది నవీన్ యాదవ్ గారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒక కారణం. ఇంకోటి మెసేజ్, నెరేషన్. అసలు ఈ ఎలక్షన్కి మెసేజ్ ఏంటి, నెరేషన్ బిల్డింగ్ ఏంటి 3 పార్టీలది అని మనం గమనిస్తే 3 పార్టీలు కామన్గా చెప్పే విషయం ఏంటండి, 1 డెవలప్మెంట్, 2 వెల్ఫేర్ అంటే 6 గ్యారెంటీ ఎగ్జిక్యూషన్. ఈ రెండు గురించి మాట్లాడతారు కదండి 3 పార్టీలు కూడా. మనం బ్రీఫ్గా అనాలిసిస్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ చేస్తుంది అంటే కొన్ని వెనుకబాటు అవ్వచ్చు, కొన్ని నాటిల్లో చేయబోతుంది నెక్స్ట్ 3 years. సో నెక్స్ట్ 3 years అనేది కాంగ్రెస్ చేతిలో ఉంది. బీఆర్ఎస్ అనేది బీజేపీ అంటే నెక్స్ట్ తర్వాత 5 years గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎవరు నమ్ముతారు ఆ మెసేజ్ని? అంటే ఈ వెల్ఫేర్ ఏంటి కానీ డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఎవరికి అవకాశం ఉంది, ఎవరి చేతిలో అవకాశం ఉంది అంటే కాంగ్రెస్లోను చేతిలోను రేవంత్ రెడ్డి చేతిలోనూ ఉంది. సో ఇప్పుడు ఎక్కువ మెజారిటీ మొగ్గు చూపడతాను కారణం ఏంటంటే నెక్స్ట్ 3 years ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇదే మెసేజ్ మళ్ళీ 29 ఎలక్షన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ నెరేషన్ మారిపోద్దండి. ఎప్పుడైనా సరే పబ్లిక్ ఎలా ఉంటుందంటే సీఎం కుర్చీ మార్చేటప్పుడు వాళ్ళ యొక్క విజ్ఞత అనేది ఉపయోగిస్తారు, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా వేస్తారు. కాబట్టి జనరల్ మరి ఇక్కడ కీలకంగా ఉండాల్సిన ఎంఐఎం మద్దతు వచ్చేసి కాంగ్రెస్ కు ఉంది. ఈ సిచ్యువేషన్ లో కూడా 1% కాంగ్రెస్ కి రావడం గల కారణం అంత అసమర్థత ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎంఐఎం పరిస్థితి. తర్వాత బీజేపీ యొక్క పాత్ర జూబ్లీ హిల్స్ లో ఏ రకంగా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు గతంలో కన్నా? అంటే ఇందులో 2 విషయాలండి. ఫస్ట్ పాయింట్ ఎంఐఎం గురించే చెప్పారు. ఎంఐఎం ఈరోజు ఎలియన్స్ ఉండడం వల్లే కాంగ్రెస్కి ఎంత ప్లస్ అడ్వాంటేజ్ అండి, లేదంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది ఏంటంటే ఇనేషు చాలా స్ట్రాటజిక్ స్టెప్ అండి కాంగ్రెస్ ఇది. మీరు ఒక ప్రీవియస్ బై ఎలక్షన్ గమనిస్తే, మునుగోడు బై ఎలక్షన్ గమనిస్తే ఆ రోజు కేసీఆర్ గారు సిపిఐ సిపిఎంతో పొత్తెట్టుకున్నారండి 10,000 ఓట్లతో. ఇంచుమించు ఆ 10,000 ఓట్లతోనే గెలిచారు, 5,000 ఓట్ బ్యాంక్తో గెలిచారు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 30% ఉన్న ముస్లిం ఓటింగ్తో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ఆ క్యాండిడేట్ కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఆ ఓటు బాగా వీళ్ళకి పోలరైజేషన్ అయింది, కన్సల్టేషన్ అయిందండి ఈ కాంగ్రెస్కి. ఇప్పటికీ కూడా ఇంత టైట్ అంటే 1% మాత్రమే ఎందుకు వస్తుంది అంటే కారణం ఏంటంటే ఎంఐఎం లీడర్ సపోర్ట్ చేసిన మాత్రాన్ని కింద ఓట్ బ్యాంక్ అనేది పూర్తిగా ట్రాన్స్ఫర్ అవ్వలేదండి కాంగ్రెస్కి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ కనుక ఎంఐఎం కనుక ఒక పూర్తిగా మద్దతు ఇచ్చి ఉంటే కనుక ఎలక్షన్ అనేది 1 side అండి. ఒక పక్క ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక కమెంట్ ముస్లిం సోదరులను కొంత మేరకు బాధ పెట్టిన సన్నివేశం ఒకటి ఉంది. హమ్ హైతో ముస్లిమ్స్ హై, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, ముస్లిం ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంది అని చెప్పి ముస్లిం సోదరులకు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళకి ఇందులో కొంత హట్ అయ్యారు. అంటే కాంగ్రెస్ ఏదో మమ్మల్ని కాపాడుతుంది, మీ నీడలో మీ చెప్పు చేతుల్లో మేము ఉన్నట్టు వాళ్ళకి రిసీవ్ అయింది. అగైన్ ఇక్కడ ఎంఐఎం సోదరులు ఇచ్చిన కౌంటర్ ఏంటి, ముస్లిం సోదరులు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే మేము ఉంటేనే నువ్వు ఉన్నావు, అంతేగాని నువ్వు ఉండటం వల్ల మేము లేము అనేది. ఆ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేస్తుందా ఇక్కడ? అంటే డ్యామేజ్ చేసినట్టే. దట్ ఈస్ ది డిపెండ్స్ ఆన్ రియల్ పర్సెప్షన్ ఆఫ్ ది ఓటర్. అంటే
వాటర్ ఎలా తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీ విషయం లీడర్స్ ఎలా తీసుకున్నారు అనేది పక్కన పెడితే ఓటర్ ఎలా వాటర్ తీసుకున్నారు తీసుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు ఈ విషయం ఏంది కానీ హైడ్రా విషయం ఏంటి కానీ ఏ విషయం అయినా సరే ఈ వాటర్ ఎంతవరకు పాజిటివ్ తీసుకుంటున్నాడు, ఎంతవరకు నెగిటివ్ తీసుకుంటున్నాడు. సో హైడ్రా విషయం ఉంది, కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు, కొంతమంది దాన్నే పాజిటివ్ తీసుకున్నారు. దట్ ఈస్ ది రియల్ ప్రెసెప్షన్ ఆఫ్ ది వాటర్. అది ఎలా ఉంటుందంటే పబ్లిక్ని బట్టి మనం చేయరు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలాంటి చోట్ల కొన్ని 5% 9% లాస్ అవ్వచ్చు కాంగ్రెస్కి. అలాంటి కొద్దిగా హార్డ్ స్టేట్మెంట్ అనేటప్పటికీ ఇక్కడ ఒక స్పష్టత కనిపించట్లేదు అధికార పార్టీ నుంచి. హైడ్రా అని చెప్పేసి మూసి ప్రక్షాళన చేస్తున్నారు, బాగానే ఉంది. రాబోతున్న డెవలప్మెంట్కి హైదరాబాద్ మునిగిపోతుందేమో అని చెప్పేసి ఆ కరెక్ట్ మెసేజ్ ఒకటి పాస్ చేయనట్టుగా ఒకటి కనబడుతుంది. కూల్చడం అయితే కూలుస్తున్నారు కానీ దీని తర్వాత మీరు ఏ డెవలప్మెంట్ చేయబోతున్నారు, హైదరాబాద్లో ఉన్నటువంటి లాభం ఏంటి అనేది ప్రజలకు చెప్పే విషయంలో అధికార పార్టీ వైఫల్యం చెందింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే జనరల్గా ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు గవర్నమెంట్కి ఒక బెనిఫిట్ ఉంటుందండి ఎండ్ ఆఫ్ ది డే. అది పైకి కనపడదు, ఒక లాసే కనపడుతుంది. సో ఆ ప్రొజెక్షన్ అనేది పార్టీ లీడర్స్ అనేది పబ్లిక్ ఇవ్వాలి. సో ఇది చేయడం వల్ల ఇది లాభం అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. గత ప్రభుత్వం చూసాం. ఇది వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా ఆంధ్ర చూసుకుంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి కానీ సరిగ్గా ప్రొజెక్షన్ చేయలేకపోయారు. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా పంపు ఎత్తాలి దించాలి అనేది తప్పితే కానీ ఎక్కడ ఏ కినాల్స్ కట్టలేదని అంటారు. అంటే అక్కడ పంప్ హౌస్లు కట్టారు, మేడిగడ్డ ఆ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ జరిగింది అని అంటారు, బాగానే ఉంది. కానీ ఎంటైర్ తెలంగాణలో తగినంత ప్రాజెక్టులు డెవలప్ కాలేవు, అనుకున్నటువంటి కెనాల్స్ రాలేవు, అనుకున్నటువంటి కాలువలు బిల్డ్ అవ్వలేదు, పిల్ల కాలువలు అంటాం దాని కింద. ఇట్లాంటి ప్రాజెక్టులో మేజర్ కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా ఈ హైడ్రా వల్ల ఇవ్వాల్సిన స్పష్టత ఇంకా అధికార పార్టీ నుంచి రాలే. అంటే రేపు మేము ఏం బిల్డ్ చేయబోతున్నాం, ఒక లండన్ లాంటి స్ట్రీటా, లేకపోతే ఒక క్లీన్ లేక్ డెవలప్ చేసి దాని చుట్టుపక్కల పార్క్ డెవలప్ చేసి అది పిల్లలకి ఫ్యామిలీకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయబోతున్నారా, దాని చుట్టూ ఐటీ కంపెనీస్ వస్తున్నాయా, లేకపోతే ఉన్నటువంటి మురికి కాలువల వల్ల దోమలు ఎక్కువైపోయి ప్రజల యొక్క అనారోగ్యాల పరిస్థితులు బాగాలేవు, దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనే నేపథ్యంలో స్పష్టత ఇంకా రాలేదు అనేది ప్రధాన అంశాలు ఇవన్నీ. సో దీని మీద ఇంకా స్పష్టత ముందు రావాలి. దాని గురించి అయితే అధికార పార్టీ ఎలాంటి యాక్షన్ కానీ లేకపోతే ఏ రకమైన క్లారిఫికేషన్ ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున ఇక్కడ స్టేట్లో కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్కి ఇది ఫస్ట్ సవాల్. రామచంద్రరావు గారికి, రామచంద్రరావు పేరు రామచంద్రరావు గారు మొదటిసారిగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన నేతృత్వంలో బై ఎలక్షన్ అనేది ఇది ఫస్ట్ టైం. ఇది ఆయనకు గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ప్లాట్ఫామ్, గ్రేట్ గ్రౌండ్ ఏర్పడింది, దట్టు జూబ్లీ హిల్స్లో. అండ్ హైదరాబాద్లో కేంద్ర పార్టీ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్స్పెషల్లీ. అలాంటి జూబ్లీ హిల్స్లో పెద్దగా సత్తా చాటకపోవడానికి గల కారణాలు, ఒకవేళ చాటుతుందేమో ఎగ్జిట్ పోల్ అయితే ఏ రకంగానూ కనిపించలేదు అని అంటున్నారు మీరు. సో బీజేపీ యొక్క పాత్ర జూబ్లీ హిల్స్లో ఏ రకంగా ఉండబోతుందంటే ఏమంటారు? ఎగ్జిట్ పోల్ మన రిపోర్టు 11.5% అయింది బీజేపీ ఓట్ షేర్ అండి. ఎన్ని వేల ఓట్లు అప్పుడు అవి? ఇప్పుడు యావరేజ్న ఒక 2,50,000 ఓటర్స్ మేము తీసుకున్నామండి. యావరేజ్న తీసుకుంటే దానికి ఇంచుమించుగా ఒక 26,000, ఇంచుమించుగా 25,000 to 30,000 ఓట్స్ పోలే అవకాశం ఉందండి. ఓకే. సో గతంలో కూడా 26,000 ఓట్లు వచ్చినాయి, మళ్ళీ అగైన్ అదే ఓటు. అగైన్ ఇంచుమించుగా ఒక ప్లస్ 5,000 ఒక ఓట్స్తో అదే ఓటుని రావచ్చు ఇంచుమించుగా. ఇంకా అది పర్సంటేజ్ ఓవరాల్గా. అయితే బీజేపీ ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ తప్ప ఇంకా పైన, ఎందుకంటే ఇక్కడ అంతా ఎలక్షన్ మీద మొత్తం వెళ్ళేదంతా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద వెళ్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్, అపోజిషన్ బీఆర్ఎస్, సో ఇక్కడ పాత్ర అనేది బీజేపీకి అంత ఉపయోగం లేదు. అంటే బై ఎనీ ఛాన్స్ బీజేపీ గట్టిగా అనుకోని ఉండుంటే ఈ గ్రౌండ్ ఏమన్నా బలంగా ఏమన్నా తన మార్క్ చూపించే అవకాశం లేకుండిందంటారా? ఉంటుందండి. దట్ ఈస్ ఇంకా లాంగ్ టర్మ్లో అనేది ఇంకా 29 ఎలక్షన్స్కి అప్పుడు ఏదైనా ఇప్పటికన్నా ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు.
రావచ్చు. కానీ జూబ్లీహిల్స్లో అసలు వాదననే అధికార పార్టీ వర్సెస్ అంటే జనరల్గా ఇప్పుడు జూబ్లీ ఏంటంటే రెండింటి మీద వెళ్ళిపోతుందండి, కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్, ఈ రెండింటి మీద తప్ప బీజేపీ అన్నది రాలేదు. ఇంకో విషయం ఏంటంటే క్యాండిడేట్ కూడా లేట్గా అనౌన్స్ చేయడం లంకల్ తిప్పిరెడ్డి గారిని. సో కొంత బీజేపీలో కూడా కొంత మైనస్ కనిపించిందండి స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకా బీజేపీ నిజంగా సీరియస్గా తీసుకుందంటారా జూబ్లీహిల్స్ ఓట్ని? ఏ రకంగా అనిపించింది గ్రౌండ్లో మీకు? అంటే జనరల్గా సీరియస్గానే తీసుకుని కనిపించింది, కానీ కొన్ని స్టెప్స్ అనేవి ఎర్లీగా తీసుకుంటే అది అడ్వాంటేజ్ అవుద్ది పోలింగ్. ఇప్పుడు ఈ పోల్ అయ్యే 25 నుంచి 30,000 ఓట్ల బీజేపీ ఓట్లు ఏ పార్టీకి ప్రధానంగా మైనస్ అవ్వచ్చు? జనరల్గా ఏంటంటే ఓటింగ్ పెరిగే కొలది బీఆర్ఎస్కి నష్టం అండి, ఓట్స్ పెరిగే కొలది. ఏ రకంగా అంటారు? ఎలాగంటే స్ప్లిట్ చేసేస్తారండి, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అయిపోద్ది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హుజూరాబాద్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్ తీసుకోండి. హుజూరాబాద్ బై ఎలక్షన్లో మెయిన్ కంటెస్ట్ బీఆర్ఎస్ బీజేపీ. అక్కడ కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే 3,000 ఓట్లు వచ్చినాయండి. అక్కడ పట్టించుకోలేదు, 23,000 ఓట్లు మెజారిటీ నెగ్గారండి ఆయన. అప్పుడు మనం ఇచ్చింది 1,000 ఇచ్చామండి మెజారిటీ ఎట్లాజేంద్ర గారికి, 23,000 వచ్చినాయి ఓట్లు. అక్కడ కాంగ్రెస్ నిల్ అయిపోయింది, అప్పుడు అపోజిషన్ పార్టీకి ప్లస్ అయింది. నెక్స్ట్ మునుగోడు రండి. మునుగోడు బై ఎలక్షన్లో అదే నేపథ్యం కూడా రిజైన్ చేసి బయట రావడమే, బీజేపీ బీఆర్ఎస్. అక్కడ విషయం వచ్చేటప్పటికి అక్కడ 11% ఓట్ షేర్ అండి కాంగ్రెస్ది, శ్రావంతి గారిదండి. ఇంచుమించుగా 22,000 ఓట్లు పోలేనండి ఆవిడకి, మైనస్ అయింది. అంటే అక్కడ బీజేపీ ఓడిపోయింది 10,000 ఓట్లతో. మీకు అదే ఓటింగ్ శ్రావంతి గారు మళ్ళీ 3,000 ఉంటే కనుక కాంగ్రెస్ కూడా 10,000తో బీజేపీ వచ్చేదండి. సో ఒక పార్టీ జీరో అయిపోతే రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్. ఒక పార్టీ ఎప్పుడైతే ఇదవుతుందో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ చీలిపోయి అపోజిషన్ పార్టీకి ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఇందులో మీరు ఒకటి గమనించాలి, టర్న్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 2023 అనేది రిజల్ట్ 47% దగ్గర. ఇప్పుడు టర్న్అవుట్ మారే కొలిది రిజల్ట్ మారుతూ ఉంటుంది. 47% ఒకలా ఉంటుంది, అదే టర్న్అవుట్ 23లో ఒక 65% వచ్చి ఉంటే కనుక రిజల్ట్ వేరేలా ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే టర్న్అవుట్ మారే కొలిది రిజల్ట్ అనేది మారుతూ ఉంటుంది, ఓటింగ్ వేసే ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ జస్ట్ 1.5% తేడాతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టు మీరు తేల్చారు. అయితే ప్రధానమైనటువంటి సర్వే కంపెనీలు కేకే సర్వే లాంటివి కావచ్చు, చాణక్య సర్వే కావచ్చు, ఆరా మస్తాన్ గారి సర్వేలు కావచ్చు, ఇవి ప్రధానమైన సర్వే కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ప్రధానంగా అంతా కూడా 18%, 17%, 12% ఇంత మెజారిటీతో ఒక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇచ్చిన ఎగ్జిట్ అంటున్నాం, మన సర్వే రిపోర్ట్స్ అన్నీ అలా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ చూస్తే మీరు భిన్నంగా అంటున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన, వాళ్ళ గతంలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ మీద కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ చాలా సక్సెస్ఫుల్గా అనిపించుకున్నారు. మీరు చూసినట్టయితే అధికార పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే ఎవరి సర్వేలు మనం కామెంట్ చేయకూడదండి, అందరూ కూడా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కానీ కమింగ్ టు మన సర్వే వచ్చేటప్పటికి, మన ఎగ్జిబుల్ వచ్చేటప్పటికి మాకు 95% కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందండి. ఖచ్చితంగా మనం ఉన్న పరిస్థితి గ్రౌండ్ రియాలిటీ మనం చెక్ చేసుకుని మనం చెప్పడం జరిగింది మన ఫిగర్స్. మిమ్మల్ని కూడా అంత బలంగా నమ్మడానికి గల కారణాలు ఏంటంటే, రాష్ట్రంలో చూసినట్లయితే ఔరేక్ బార్ పక్కా బీఆర్ఎస్ అని చెప్పేసి మూడోసారి హైట్రిక్ విజయాలతో వస్తుందని, ఒక పక్క ఎన్ నంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర. మీరేమో అసలు కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అని అప్పట్లో నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను. కోమార్బిడ్లో కండిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెలుస్తుంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అని ఇలా కమెంట్ చేశాను. ఆ రోజు కూడా మీరు వచ్చి 58 నుంచి 60-65 వరకు గెలుస్తుంది అని చెప్పి ధర్మపురి అరవింద్ గారు, మీరు, నేను ఇక్కడ స్టూడియోలోనే ఇంటర్వ్యూ చేశాను. అట్లాంటిది మీరు చెప్పిన ఫిగర్కి చాలా దగ్గరగా రీచ్ అయింది. అలాంటిది మునుగోడు సర్వే చూశాను, హుజూరాబాద్ సర్వే చూశాను. ఈరోజు అగైన్ మీరు చెప్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్ మీద, ఈ నమ్మకం మీద మీ వయసు చిన్నదే అయినా నేను గౌరవించేది అందుకే. ఈవెన్ మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా
మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు పీడిఎఫ్ తీసుకున్న తర్వాత ఆయనకు నచ్చిన తర్వాతనే స్టూడియోకి వచ్చారు. సో అది మీ క్రెడిబిలిటీ కాబట్టి అప్రిషియేటెడ్. అసలు ఇంత చిన్న ఏజ్లో హౌ యు ఆర్ డూయింగ్ దిస్ ఆల్ అనేది తెలీదు. సో మీరు అన్ని సర్వేలను గౌరవిస్తానన్నారు కాబట్టి హ్యాండ్స్ ఆఫ్ ఫర్ దట్. ఇంకా చెప్పాలి జూబ్లీ హిల్స్ గురించి అంటే ఏం చెప్తారు? ఓకే, ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవబోతుందండి 1% లీడింగ్తో. మెజారిటీ వచ్చేటప్పటికి 2600 ±500 ఓట్స్తో గెలవబోతుంది. ఇది ఫైనల్. ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేశారు? ఏ రకమైన గ్రౌండ్ వర్క్స్తో చెప్తున్నారు? మనం బిఫోర్ ప్రీపోల్ చేసామండి గ్రౌండ్ వర్క్. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ 7 నుంచి ఫీల్డ్లో ఫీల్డ్ వర్క్ చేశారు. ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ కూడా ఆధారంగా బేస్ చేసుకుని మనం చెప్తున్నాం. 1%తో లీడ్తో కాంగ్రెస్ గెలవబోతుందండి. అంటే కాంగ్రెస్కి ఎంత పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? కాంగ్రెస్కి 42.5 ఓట్ షేర్ అండి. కాంగ్రెస్కి 42.5%. బీఆర్ఎస్కి 41.5. అంటే జస్ట్ 1% మాత్రమే డిఫరెన్స్ అండి. అంటే ఎంత డిఫరెన్స్ ఓట్ బ్యాంక్లో గెలవచ్చు ఇప్పుడు? కాంగ్రెస్ 2600 మెజారిటీతో గెలవబోచ్చండి. ఒక 500 ఓట్స్ ±. అంటే 2100 దగ్గర నుంచి 3000 అరౌండ్ ఓట్స్ మధ్యలో పోల్ అవ్వచ్చండి. మెజారిటీతో గెలవబోతుందండి కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి అంశాలను బేస్ చేసుకొని ఈ ఎగ్జిట్ పోల్ది మీరు ఇవ్వదలుచుకున్నారు అని అంటే ఏమంటారు? ఓకే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ లాస్ట్ 2 months నుంచి మనం అబ్జర్వ్ చేస్తే, మనం బ్రీఫ్గా ఒక స్మార్ట్ అనాలిసిస్ చేస్తే ప్రామాణికంగా ముఖ్యమైన అంశాలు మన అంటే కీ ఫ్యాక్టర్స్ అంటే ఏ గెలుపోవడంలోకి ఏంటి ఫ్యాక్టర్స్ ఏంటి కారణం అని అనాలిసిస్ చేస్తే, ఫస్ట్ పాయింట్ స్మార్ట్గా అనాలిసిస్ చేస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ ఓవరాల్గా అంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 years అవుతుందండి. ఈ 2 yearsలో గవర్నమెంట్ యొక్క మీద పబ్లిక్ ఉన్న సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏంటి అంటే అన్ని రకాలుగా, అంటే ఒక డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి కానీ, ఒక వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఏంటి కానీ, ఒక అన్ని వర్గాలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అన్ని వర్గాలు ఎలా అనుకుంటున్నారు, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలాగ ఉన్నాయి లాస్ట్ 2 years నుంచి. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే 10 years బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ఏంటి, ఈ 2 years ఏంటి అని అబ్జర్వ్ చేస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్ మనం గమనిస్తే మనకి 42% పాజిటివ్ ఉన్నారండి గవర్నమెంట్ పట్ల. మార్కెట్లో చూసినట్లయితే అధికార పార్టీయే గెలుస్తుందని మీరు ఎగ్జిట్ పోల్లో వచ్చింది మీరు చెప్తున్నారు, మీరు ఓన్గా ఏం చెప్పట్లేదు అనుకోండి. కానీ మార్కెట్లో ప్రధానంగా చెప్తే అధికార పార్టీ మీద ఉన్న బిగ్గెస్ట్ మైనసెస్ ఏమేమి ఉన్నాయంటే హైడ్రా ఒకటి, ఈ కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఒకటి, దాని తర్వాత గెలిచిన ఈ 2 yearsలో 6 గ్యారెంటీల విషయాలు అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అధికార పార్టీయే గెలుస్తుంది, అది కూడా 1.5 జస్ట్ స్లైట్ మెజారిటీ, ఒక 2000 మెజారిటీతో గెలుస్తుంది అని అంటున్నారు. ఇక్కడ పార్టీ అంశాల మీద జూబ్లీ హిల్స్ గెలుస్తుంది అనొచ్చా, లేదా క్యాండిడేట్ నవీన్ యాదవ్ని చూసి గెలిపిస్తున్నారు అనొచ్చా? మాగంటి సునీత గారి పరిస్థితి ఏంటి అని అంటే ఏమంటారు అప్పుడు? అంటే దీంట్లో ఎలాగంటే కాంగ్రెస్కి ఇప్పుడు ఇంత పరిస్థితి రావడం అంటే 1% లీడ్తోనే రావడం కారణం ఏంటంటే పబ్లిక్ పట్ల కొంత అసంతృప్తి ఉందండి. ఒక హైడ్రా విషయం ఏంటి కానీ, మిగతా కొన్ని విషయాల్లో చూసుకుంటే కనుక 6 గ్యారెంటీస్ విషయంలో ఏంటి కానీ కొన్ని విషయాలు ఉన్నాయి. జనరల్గా ఏంటంటే 2 years ఉన్నప్పుడు 1 side అవ్వాలి అధికార పార్టీకి జనరల్గా. కానీ 2 yearsలో ఇంత వ్యతిరేకం వచ్చిందంటే కొంత మైనస్ అనేది పబ్లిక్లో ఉందండి. అది హైడ్రా విషయం అవ్వచ్చు, మిగతా అన్ని విషయాల్లో కూడా. ఇక్కడ పార్టీయా క్యాండిడేట్ అంటే 2 ఉంటుందండి కాంబినేషన్. అంటే పార్టీ క్యాడర్ ఉంటుంది, అలాగే క్యాండిడేట్కి నవీన్ యాదవ్ గారికి ఉన్న చరిష్మా మీద ఏంటి కానీ, అలాగే సింపతి. ఇప్పుడు సింపతి పాయింట్ తీసుకుంటే మనకి ఇద్దరికి ఉంటుంది, మాగంటి సునీత గారికి ఉందండి, అలాగే నవీన్ యాదవ్ గారికి సింపతి ఉంది.
నవీన్ గారి అంశానికి వస్తే సింపతీస్ ఏమేమి అంటే ఉన్నాయంటే ఇలా లాస్ట్ 2 టైమ్స్ కంటెస్ట్ చేసి ఆయన ఓడిపోయారండి. సో ఈసారి ఒక అవకాశం ఇద్దాం అన్నది ఒక ఒపీనియన్ అయితే పబ్లిక్లో మాకు అనిపించిందండి. ఆయనకు ఇన్నిసార్లు ట్రై చేశాడు. ఈసారి కూడా పవర్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈసారి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి. అందులో యూత్ అనేది ఒక అంశం మీద ఒక సింపతి ఫ్యాక్టర్ అయితే ఆయన మీద ఒకటి ఉందండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే సింపతి అనేది పెద్ద విషయం కాదండి, పెద్ద ప్రామాణికం కాదు. అలాగని మాగంటి సునీత గారికి ప్రామాణికం కాదు, ఈయనకి కాదు. అంటే ఒక టాప్ 10లో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అది సింపతి అనేది. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఓవరాల్గా ఇంత ఒక 40% నెగిటివ్గా ఉన్నారంటే కారణం ఏంటంటే హైడ్రా విషయం ఏంటి కానీ, లేకపోతే 6 గ్యారెంటీస్ ఎగ్జిక్యూషన్లో ఏంటి కానీ, సో తెలంగాణ డెవలప్మెంట్ విషయంలో ఏంటి కానీ, అంటే కేసీఆర్ గారి విషయంలో ఎలాగ డెవలప్మెంట్ అయ్యింది, ఇప్పుడు ఎలా అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ముఖ్య విషయం ఏంటంటే టైం ఫ్యాక్టర్ ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక పార్టీ లీడర్ మీద కానీ, ఒక పార్టీ మీద కానీ ఒక ఒపీనియన్ రావాలంటే ఒక 5 years కంప్లీట్ చేయాలండి. కంప్లీట్ చేసినప్పుడు ఓటర్ అనేది ఇటా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో వచ్చి ఆల్మోస్ట్ 2 years కూడా ఇంకా అవ్వలేదు పూర్తిగా, 18 months to 21 months అవుతుంది ఇప్పటికి వచ్చి. సో టైం అనేది ఇంకా ఉంది కదా, ఇంకా 3.5 years ఆల్మోస్ట్ ఉంది, 3 years ఉంది. సో ఇంకా చేస్తారు కదా అన్న ఒక 20%లో అయితే కనుక డిసైడ్ చేయలేదండి. ఇంకా టైం ఉంది, ఇంకా చేస్తారు కదా, మనం కూడా టైం ఇవ్వాలి కదా, పూర్తిగా ఒక టర్మ్ చూడాలి కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే కొంతమంది పబ్లిక్లో ఇంకా న్యూట్రల్ ఓటింగ్ అనేది చాలా ఉందండి దీంట్లో. ఇప్పుడు అదేంటంటే జనరల్గా ఏదైనా ఏంటంటే మెజారిటీ ఒక 20 to 25% ఓటర్స్ ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీద వెళ్తారండి. మూడు పార్టీల్లో కాంగ్రెస్ అనేది ఇప్పుడు డెవలప్మెంట్ చేయబోతాం చెప్తున్నారండి. బీఆర్ఎస్ ఏంటి కానీ బీజేపీ ఏంటి కానీ చెప్పే విషయం ఏంటంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. రాబోయే 5 years మేము చేస్తాము, ఇప్పుడు మేము నగ్గించండి మమ్మల్ని, వీళ్ళతో మేము చేపిస్తూ ఉన్నారు. సో రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఓకే, అధికార పార్టీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక 20% పార్టీ ఐడియాలజీ ఏంటి కానీ, లేదంటే ఒక పార్టీ మీద అభిమానం ఉండదండి. ప్రజెంట్ మీద ఎలా ఉందో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఫణీంద్ర గారు, ఇక్కడ మేజర్గా ఎగ్జిట్ పోల్ అని అంటే దేన్ని బేస్ చేసుకొని, దేన్ని ఆధారం చేసుకొని, ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్స్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత కాంగ్రెస్కి 2600 ఓటు మెజారిటీ వస్తుందని మీరు ఫిక్స్ చేశారు? అంటే ఇక్కడ ఎలాగంటే మనం ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేస్తామండి కాన్స్టిట్యూన్సీ మీద. ఆల్రెడీ పీపుల్ మనం చేసినప్పుడు ఒక సైంటిఫిక్ మెథడాలజీ ద్వారా టోటల్ 407 పోలింగ్ స్టేషన్స్లో మనం డివైడ్ చేసుకుని మనం దాన్ని శాంపుల్ కలెక్ట్ చేసి 407లో సెలెక్టివ్గా మనం చేసింది 220 వరకు చేస్తామండి. పోలింగ్ స్టేషన్ కవర్ చేస్తాం అక్రాస్ జియోగ్రఫికల్గా మొత్తం కవర్ చేస్తాం. మనం కవర్ చేసి దాన్ని సైంటిఫిక్గా మనం ఎక్కడెక్కడ పారామీటర్స్ బేస్ చేసుకుని జెండర్ వైజ్ ఏంటి కానీ, ఏజ్ వైజ్ ఏంటి కానీ, కమ్యూనిటీ వైజ్ ఏంటి కానీ, సోషల్ కేటగిరీ వైజ్ ఏంటి కానీ డివైడ్ చేసుకుంటా మనం ముందే ప్లాన్ చేసుకుని దాన్ని శాంపుల్ అనేది మనం ఎఫెక్టివ్ కలెక్ట్ చేసుకుంటాం. ఆ డేటా ద్వారా మనం ఈరోజు కన్క్లూషన్ వచ్చాం కాంగ్రెస్ గెలవబోతుంది అనేది. సో ప్రధానంగా చూసినట్లయితే మాగంటి సునీత గారి గురించి మాట్లాడాలి. మాగంటి సునీత గారు ఏకగ్రీవంగా ఏకాభిప్రాయం మీద గెలుస్తుంది అని చెప్పేసి చాలామంది అనిన సన్నివేశాలు చూసాం. సో దాని గురించి చెప్పాలి అని అంటే మాగంటి గోపీనాథ్ గారి చరిష్మా ఎందుకు పనిచేయలేదు జూబ్లీస్? అంటే ఇవో ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, గెలవాల్సిన పార్టీ ఏది గెలుస్తుందో మనకు తెలియదు కానీ, బట్ ఎందుకు అంత వన్ సైడ్ అవ్వచ్చు కదా? ఈ టైంలో ఆయన లేని లోటు, నా పక్షాన నిలబడండి అని చెప్పి తను అంటున్నప్పుడు పార్టీ క్యాడర్లు మొత్తం కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, స్టార్ క్యాంపెయినర్స్ అంతా జూబ్లీ హిల్స్లోనే పాగా వేశారు. వాళ్ళు అంటున్నటువంటి విషయాలు ఏంటంటే 20,000 మెజారిటీతో 30,000 మెజారిటీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. కానీ మీరు ఇచ్చిన జస్ట్ 1-2% మెజారిటీతో అంటున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక కమెంటు ముస్లిం సోదరులను కొంత మేరకు బాధ పెట్టిన సన్నివేశం ఒకటి ఉంది. హమ్ హైతో ముస్లిమ్స్ హై, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉన్నారు, ముస్లిం ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ఉంది అని చెప్పి ముస్లిం సోదరులకు కౌంటర్ ఇచ్చారు. వాళ్ళకి ఇందులో కొంత హట్ అయ్యారు. అంటే కాంగ్రెస్ ఏదో మమ్మల్ని కాపాడుతుంది, మీ నీడలో మీ చెప్పు చేతుల్లో మేము ఉన్నట్టు వాళ్ళకి రిసీవ్ అయింది. అగైన్ ఇక్కడ ఎంఐఎం సోదరులు ఇచ్చిన కౌంటర్ ఏంటి, ముస్లిం సోదరులు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే
మేము ఉంటేనే నువ్వు ఉన్నావు, అంతేగాని నువ్వు ఉండటం వల్ల మేము లేము అనేది ఆ ఫ్యాక్టర్ ఏమన్నా పనిచేస్తుందా ఇక్కడ? అంటే ఇట్స్ డిపెండ్స్ డ్యామేజ్ చేసినట్టే. దట్ ఈస్ ది డిపెండ్స్ ఆన్ రియల్ పర్సెప్షన్ ఆఫ్ ది వాటర్. అంటే వాటర్ ఎలా తీసుకుంటున్నాడు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మీ విషయం లీడర్స్ ఎలా తీసుకున్నారు అనేది పక్కన పెడితే ఓటర్ ఎలా వాటర్ తీసుకున్నారు తీసుకోవడం అనేది ముఖ్యం. ఇప్పుడు మీకు ఈ విషయం ఏంది కానీ హైడ్రా విషయం ఏంటి కానీ ఏ విషయాన్ని సరే ఈ వాటర్ ఎంతవరకు పాజిటివ్ తీసుకుంటున్నాడు, ఎంతవరకు నెగిటివ్ తీసుకుంటున్నాడు. సో హైడ్రా విషయం ఉంది, కొంతమంది నెగిటివ్ తీసుకున్నారు, కొంతమంది దాన్నే పాజిటివ్ తీసుకున్నారు. దట్ ఈస్ ది రియల్ పర్సెప్షన్ ఆఫ్ ది వాటర్. అది ఎలా ఉంటుందంటే పబ్లిక్ని బట్టి మనం చేయరు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే అలాంటి చోట్ల కొన్ని ఒక 5% 9% లాస్ అవ్వచ్చు కాంగ్రెస్కి. అలాంటి కొద్దిగా హార్డ్ స్టేట్మెంట్ అనేటప్పటికీ ఇక్కడ ఒక స్పష్టత కనిపించట్లేదు అధికార పార్టీ నుంచి. హైడ్రా అని చెప్పేసి మూసి ప్రక్షాళన చేస్తున్నారు, బాగానే ఉంది. రాబోతున్న డెవలప్మెంట్కి హైదరాబాద్ మునిగిపోతుందేమో అని చెప్పేసి ఆ కరెక్ట్ మెసేజ్ ఒకటి పాస్ చేయనట్టుగా ఒకటి కనబడుతుంది. కూల్చడం అయితే కూలుస్తున్నారు కానీ దీని తర్వాత మీరు ఏ డెవలప్మెంట్ చేయబోతున్నారు, హైడ్రా వల్ల ఉన్నటువంటి లాభం ఏంటి అనేది ప్రజలకు చెప్పే విషయంలో అధికార పార్టీ వైఫల్యం చెందింది అనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? అంటే జనరల్గా ఏదైనా ఒక యాక్టివిటీ చేసినప్పుడు గవర్నమెంట్కి ఒక బెనిఫిట్ ఉంటుందండి. ఎండ్ ఆఫ్ ది డే అది పైకి కనపడదు, ఒక లాసే కనబడుతుంది. సో ఆ ప్రొజెక్షన్ అనేది పార్టీ లీడర్స్ అనేది పబ్లిక్ ఇవ్వాలి. సో ఇది చేయడం వల్ల ఇది లాభం అనేది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మేము గత ప్రభుత్వం చూసాం. ఇది వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా ఆంధ్ర చూసుకుంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి కానీ సరిగ్గా ప్రొజెక్షన్ చేయలేకపోయారు. ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా పంపు ఎత్తాలి దించాలి అనేది తప్పితే కానీ ఎక్కడ ఏ కినాల్స్ కట్టలేదని అంటారు. అంటే అక్కడ పంప్ హౌస్లు కట్టారు, మేడిగడ్డ ఆ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ జరిగింది అని అంటారు, బాగానే ఉంది. కానీ ఎంటైర్ తెలంగాణలో తగినంత ప్రాజెక్టులు డెవలప్ కాలేవు, అనుకున్నటువంటి కెనాల్స్ రాలేవు, అనుకున్నటువంటి కాలువలు బిల్డ్ అవ్వలేదు, పిల్ల కాలువలు అంటాం దాని కింద. ఇట్లాంటి ప్రాజెక్టులో మేజర్ కన్ఫ్యూజన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా ఈ హైడ్రా వల్ల ఇవ్వాల్సిన స్పష్టత ఇంకా అధికార పార్టీ నుంచి రాలే. అంటే రేపు మేము ఏం బిల్డ్ చేయబోతున్నాం, ఒక లండన్ లాంటి స్ట్రీటా, లేకపోతే ఒక క్లీన్ లేక్ డెవలప్ చేసి దాని చుట్టుపక్కల పార్క్ డెవలప్ చేసి అది పిల్లలకి ఫ్యామిలీకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తయారు చేయబోతున్నారా, దాని చుట్టూ ఐటీ కంపెనీస్ వస్తున్నాయా, లేకపోతే ఉన్నటువంటి మురికి కాలువల వల్ల దోమలు ఎక్కువైపోయి ప్రజల యొక్క అనారోగ్యాల పరిస్థితులు బాగాలేవు, దీనివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనే నేపథ్యంలో స్పష్టత ఇంకా రాలేదు అనేది ప్రధాన అంశాలు ఇవన్నీ. సో దీని మీద ఇంకా స్పష్టత ముందు రావాలి. దాని గురించి అయితే అధికార పార్టీ ఎలాంటి యాక్షన్ కానీ లేకపోతే ఏ రకమైన క్లారిఫికేషన్ ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున ఇక్కడ స్టేట్లో కొత్తగా ఏర్పడినటువంటి కమిటీ, ఇప్పుడు వచ్చినటువంటి ప్రెసిడెంట్కి ఇది ఫస్ట్ సవాల్. రామచంద్రరావు గారికి, రామచంద్రరావు నా పేరు, రామచంద్రరావు గారు మొదటిసారిగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన నేతృత్వంలో బై ఎలక్షన్ అనేది ఇది ఫస్ట్ టైం. ఇది ఆయనకు గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ ప్లాట్ఫామ్, గ్రేట్ గ్రౌండ్ ఏర్పడింది, దట్టు జూబ్లీ హిల్స్లో. అండ్ హైదరాబాద్లో కేంద్ర పార్టీ బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్స్పెషల్లీ. అలాంటి జూబ్లీ హిల్స్లో పెద్దగా సత్తా చాటకపోవడానికి గల కారణాలు, ఒకవేళ చాటుతుందేమో, ఎగ్జిట్ పోల్ అయితే ఏ రకంగానూ కనిపించలేదు అని అంటున్నారు మీరు. సో బీజేపీ యొక్క పాత్ర జూబ్లీ హిల్స్లో ఏ రకంగా ఉండబోతుందంటే ఏమంటారు? ఇప్పుడు ఎగ్జిట్ పోల్ మన రిపోర్టు 11.5% అయింది బీజేపీ షేర్, ఓట్ షేర్ అండి. ఎన్ని వేల ఓట్లు అప్పుడు అవి? ఇప్పుడు యావరేజ్న ఒక 2,50,000 ఓటర్స్ మేము తీసుకున్నామండి. యావరేజ్న తీసుకుంటే దానికి ఇంచుమించుగా ఒక 26,000, ఇంచుమించుగా 25,000 to 30,000 ఓట్స్ పోలే అవకాశం ఉందండి. ఓకే. సో గతంలో కూడా 26,000 ఓట్లు వచ్చినాయి, మళ్ళీ అగైన్ అదే ఓటు, అగైన్ ఇంచుమించుగా ఒక ప్లస్ 5,000 ఒక ఓట్స్తో అదే ఓటుని రావచ్చు ఇంచుమించుగా. ఇంకా అది పర్సంటేజ్ ఓవరాల్గా.
అయితే బీజేపీ ఇక్కడ ఏంటంటే ఆ, ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ తప్ప ఇంకా పైన, ఎందుకంటే ఇక్కడ అంతా ఎలక్షన్ మీద మొత్తం వెళ్ళేదంతా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద వెళ్తుంది. సో స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్, అపోజిషన్ plus అధికార సో ఇక్కడ పాత్ర అనేది బీజేపీకి అంత ఉపయోగం లేదు. అంటే బై ఎనీ ఛాన్స్ బీజేపీ గట్టిగా అనుకొని ఉండుంటే ఈ గ్రౌండ్ ఏమన్నా బలంగా ఏమన్నా తన మార్క్ చూపించే అవకాశం లేకుండిందంటారా? ఉంటుందండి. దట్ ఈస్ ఇంకా లాంగ్ టర్మ్లో అనేది ఇంకా 29 ఎలక్షన్స్కి అప్పుడు ఏదైనా ఇప్పటికన్నా ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ రావచ్చు. కానీ జూబ్లీస్ లో అసలు వాదననే అధికార పార్టీ వర్సెస్ అంటే జనరల్గా ఇప్పుడు జూబ్లీ ఏంటంటే రెండింటి మీద వెళ్ళిపోతుందండి, కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్, ఈ రెండింటి మీద తప్ప బీజేపీ అన్నది రాలేదు. ఇంకో విషయం ఏంటంటే క్యాండిడేట్ కూడా లేట్గా అనౌన్స్ చేయడం లంకల్ తిప్పిరెడ్డి గారిని. సో కొంత బీజేపీలో కూడా కొంత మైనస్ కనిపించిందండి స్టార్టింగ్ నుంచి కూడా. ఇంకా నిజంగా సీరియస్ గా తీసుకుందంటారా జూబ్లీ చోటుని? ఏ రకంగా అనిపించింది గ్రౌండ్ లో మీకు? అంటే జనరల్గా సీరియస్గానే తీసుకుని కనిపించింది, కానీ కొన్ని స్టెప్స్ అనేవి ఎర్లీగా తీసుకుంటే అది అడ్వాంటేజ్ అవుద్ది. ఇప్పుడు ఈ పోల్ అయ్యే 25 నుంచి 30 వేల ఓట్ల బీజేపీ ఓట్లు ఏ పార్టీకి ప్రధానంగా మైనస్ అవ్వచ్చు? జనరల్గా ఏంటంటే ఓటింగ్ పెరిగే కొలది బీఆర్ఎస్కి నష్టం అండి, ఓట్స్ పెరిగే కొలది. ఏ రకంగా అంటారు? ఎలాగంటే స్ప్లిట్ చేసేస్తారండి, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ వ్యతిరేక ఓటు స్ప్లిట్ అయిపోద్ది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు హుజూరాబాద్ బై ఎలక్షన్, మునుగోడు బై ఎలక్షన్ తీసుకోండి. హుజూరాబాద్ బై ఎలక్షన్లో మెయిన్ కంటెస్ట్ బీఆర్ఎస్ బీజేపీ. అక్కడ కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తే 3,000 ఓట్లు వచ్చినాయండి. అక్కడ పట్టించుకోలేదు. 23,000 ఓట్లు మెజారిటీ నెగ్గారండి ఆయన. అప్పుడు మనం ఇచ్చింది 20 ఇచ్చామండి మెజారిటీ ఎట్లాజేంద్ర గారికి. 23,000 వచ్చినాయి ఓట్లు. అక్కడ కాంగ్రెస్ నిల్ అయిపోయింది. అప్పుడు అపోజిషన్ పార్టీకి ప్లస్ అయింది. నెక్స్ట్ మునుగోడు, కమింగ్ టు మునుగోడు రండి. మునుగోడు బై ఎలక్షన్లో అదే నేపథ్యం కూడా రిజైన్ చేసి బయట రావడమే, బీజేపీ బీఆర్ఎస్. అక్కడ విషయం వచ్చేటప్పటికి అక్కడ 11% ఓట్ షేర్ అండి కాంగ్రెస్ది, శ్రావంతి గారిదండి. ఇంచుమించుగా 22,000 ఓట్లు పోలేనండి ఆవిడకి, మైనస్ అయింది. అంటే అక్కడ బీజేపీ ఓడిపోయింది 10 ఓట్లతో. మీకు అదే ఓటింగ్ శ్రావంతి గారు మళ్ళీ 3,000 ఉంటే కనుక కాంగ్రెస్ కూడా 10,000తో బీజేపీ వచ్చేదండి. సో ఒక పార్టీ జీరో అయిపోతే రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్. ఒక పార్టీ ఎప్పుడైతే ఇదవుతుందో యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ చీలిపోయి అపోజిషన్ పార్టీకి ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు ఇందులో మీరు ఒకటి గమనించాలి, టర్న్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 2023 అనేది రిజల్ట్ 47% దగ్గర. ఇప్పుడు టర్న్అవుట్ మారే కొలిది రిజల్ట్ మారుతూ ఉంటుంది. 47% ఒకలా ఉంటుంది. అదే టర్న్అవుట్ 23లో ఒక 65% వచ్చి ఉంటే కనుక రిజల్ట్ వేరేలా ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే టర్న్అవుట్ మారే కొలిది రిజల్ట్ అనేది మారుతూ ఉంటుంది, ఓటింగ్ వేసే ప్యాటర్న్ కూడా మారుతూ ఉంటుంది అన్నమాట అండి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ జస్ట్ 1.5% తేడాతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అన్నట్టు మీరు తేల్చారు. అయితే ప్రధానమైనటువంటి సర్వే కంపెనీలు, కేకే సర్వే లాంటివి కావచ్చు, చాణిక్య సర్వే కావచ్చు, ఆరామ్ అస్తాన్ గారి సర్వేలు కావచ్చు, ఇవి ప్రధానమైన సర్వే కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ప్రధానంగా అంతా కూడా 18%, 17%, 12% ఇంత మెజారిటీతో ఒక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇచ్చిన ఎగ్జిట్ అంటున్నాం. మన సర్వే రిపోర్ట్స్ అన్నీ అలా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్ చూస్తే మీరు భిన్నంగా అంటున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిన, వాళ్ళ గతంలో వాళ్ళ యొక్క రిజల్ట్స్ మీద కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ చాలా సక్సెస్ఫుల్గా అనిపించుకున్నారు. మీరు చూసినట్టయితే అధికార పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు? అంటే ఎవరి సర్వేలు మనం కామెంట్ చేయకూడదండి. అందరూ కూడా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తారు, ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కానీ కమింగ్ టు మన సర్వే వచ్చేటప్పటికి, మన ఎగ్జిబుల్ వచ్చేటప్పటికి మాకు 95% కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందండి. ఖచ్చితంగా మనం ఉన్న పరిస్థితి, గ్రౌండ్ రియాలిటీ మనం చెక్ చేసుకుని మనం చెప్పడం జరిగింది మన ఫిగర్స్. మిమ్మల్ని కూడా అంత బలంగా నమ్మడానికి గల కారణాలు ఏంటంటే, రాష్ట్రంలో చూసినట్లయితే ఔరేక్ బార్ పక్కా బీఆర్ఎస్ అని చెప్పేసి 3వ హైట్రిక్ విజయాలతో వస్తుందని, ఒక పక్క నెంబర్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి బీఆర్ఎస్ దగ్గర.
మీరేమో అసలు కోమాలో ఉన్నటువంటి కాంగ్రెస్ అని అప్పట్లో నేను చాలా ఇంటర్వ్యూలు చేశాను. కోమార్బిడ్లో కండిషన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా గెలుస్తుంది, ఢిల్లీలో లేదు, గలీలో లేదు అని ఇలా కమెంట్ చేశాను. ఆ రోజు కూడా మీరు వచ్చి 58 నుంచి 60-65 వరకు గెలుస్తుంది అని చెప్పి ధర్మపురి అరవింద్ గారు, మీరు, నేను ఇక్కడ స్టూడియోలోనే ఇంటర్వ్యూ చేశాను. అట్లాంటిది మీరు చెప్పిన ఫిగర్కి చాలా దగ్గరగా రీచ్ అయింది. అలాంటిది మునుగోడు సర్వే చూశాను, హుజురాబాద్ సర్వే చూశాను. ఈరోజు అగైన్ మీరు చెప్తున్నటువంటి ఈ ఎగ్జిట్ పోల్ మీద, ఈ నమ్మకం మీద మీ వయసు చిన్నదే అయినా నేను గౌరవించేది అందుకే. ఈవెన్ మన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు పీడిఎఫ్ తీసుకున్న తర్వాత ఆయనకు నచ్చిన తర్వాతనే స్టూడియోకి వచ్చారు. సో అది మీ క్రెడిబిలిటీ కాబట్టి అప్రిషియేటెడ్. అసలు ఇంత చిన్న ఏజ్లో హౌ యూఆర్ డూయింగ్ దిస్ ఆల్ అనేది తెలీదు. సో మీరు అన్ని సర్వేలను గౌరవిస్తానన్నారు కాబట్టి హ్యాండ్స్ ఆఫ్ ఫర్ దట్. ఇంకా చెప్పాలి జూబ్లీ హిల్స్ గురించి అంటే ఏం చెప్తారు? ఓకే, ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలవబోతుందండి 1% లీడింగ్తో. మెజారిటీ వచ్చేటప్పటికి 2600 ±500 ఓట్స్తో గెలవబోతుంది. ఇది ఫైనల్. చలో రైట్. ఈసారి ఫణేంద్ర గారిది ఎంత ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ఉంటుంది, నిజంగా ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే మీ కెరియర్ ఇంకా బ్రైట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ